68వ కీర్తన 6వ వచనము. దావీదు రాసినటువంటి కీర్తన 68వ కీర్తన 6వ వచనము 2వ లైను 3వ లైను మాత్రమే చదువుకుందాం. 68వ కీర్తన. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంధింపబడిన వారికి విడుదల అంటున్నాడు కదా. ఏమంటున్నాడో తెలిసిన ఆయన, బంధింపబడిన వారికి విడుదల. లాస్ట్ వచనంలో అంటున్నాడు, విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించేదారు. విశ్వాసఘాతకులు అంటే ఏమి అర్థము? విశ్వాసఘాతకులు అంటే అర్థమేమి అంటే విశ్వాసము లేనివారు, విశ్వాసము నుంచి వైదొలిగిపోయిన వారు, విశ్వాసం అంటేనే ఎరగనటువంటి వారు. ఎవరు వారంతా? విశ్వాసఘాతకులు. ఇటువంటి వారు ఎక్కడ నివసిస్తారంట? ఏమంట? నిర్జల దేశమందు నివసించేదారు. నిర్జల దేశము అని అంటే, నిర్జల దేశము అని అంటే ఎడారి దేశము, అరణ్య దేశము, ఏమీ దొరకని దేశము, నీరు దొరకని దేశము, ఆహారము దొరకని దేశము, ఆ అరణ్యంలో అలమటించే దేశం. ఎవరు నివసిస్తారంట అక్కడ? ఎవరు నివసిస్తారు? విశ్వాసఘాతకులు. విశ్వాసులమని చెప్పుకుంటూ పైకి మరలి లోపల అన్యాయము, అక్రమము, తర్వాత అన్య దేవతలను ఆరాధన చేయడము, వీటినన్నిటినీ చేయువారు ఏమంటారు? విశ్వాసఘాతకులు అని అంటారు. ఇటువంటి వారి జీవితము చివరికి ఏ విధంగా ఉంటుందంట? నిర్జల దేశమందు, అంటే నిర్జల దేశము, అరణ్య దేశమందు వారు నివసిస్తారు. అరణ్య దేశము అని అంటే ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే మన కుటుంబంలో ఒక అరణ్యము లాగా, అంటే ఏమీ లేనటువంటిది లాగా కుటుంబంలో మొత్తము కూడా మన ధాన్యము కానివ్వండి, మన ఆహారము కానివ్వండి, మన వస్త్రాలు కానివ్వండి, మన ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, అరణ్యంలో ఏదైతే దొరకదో మన ఇంటిలో కూడా అదే విధముగా దొరకదు అని అంటున్నాడు. అంటే విశ్వాసఘాతకులుగా జీవిస్తున్నటువంటి మనకి దేవుడు ఆ విధంగా చేస్తానంటాడు. తర్వాత పై వచనంలో అంటున్నాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి ఏం చేస్తాడంట? వర్ధిల్లింప చేస్తాడంట. బంధింపబడిన వారిని విడిపించి అంటున్నాడు. బంధింపబడి ఏ విషయాలకు వీరు బంధింపబడుతున్నారు? విశ్వాసులమైనటువంటి మనము కూడా బంధింపబడుతూనే ఉన్నాము. బాప్తీసం తీసుకున్నటువంటి మనము కూడా బంధింపబడుతూనే ఉన్నాము. వాక్యము తెలిసినటువంటి వారమైనప్పటికీ బంధింపబడుతూనే ఉన్నాము. వాక్యము తెలియని వారు బంధించబడుతున్నారు. బాప్తీసం తీసుకొనని వారు బంధించబడుతున్నారు. విశ్వాస పరిమాణం ఎరగనటువంటి వారు బంధించబడుతున్నారు. అన్యులుగా ఉన్నటువంటి వారు బంధించబడుతున్నారు. మరి విశ్వాసులమైనటువంటి మనము కూడా దేని చేత బంధించబడుతున్నాము? ఏ విషయముల చేత బంధించబడుతున్నావు? రక్షణ పొందావు, మారు మనసు పొందావు, ప్రతి వారము ఆరాధనకు వస్తున్నావు, బల్లలో పాల్పంపులు పొందుతున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు. కానీ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇంకా బంధకాలున్నాయి. ఇంకా బంధకాలున్నాయి. విడిపించుకోలేనన్ని బంధకాలు మన కుటుంబాలలో ఉన్నాయి. అటువంటి కుటుంబాలలో ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటివి ఎందుకు మనకు ఆ బంధకాలు వస్తున్నాయి? కారణమేమి? బంధకాలు రావడానికి గల కారణమేమి? సమస్యలు రావడానికి గల కారణమేమి? సమస్యల నుంచి విడిపించుకోలేనంతగా ఉండడానికి గల కారణమేమి? ఆ కారణాన్ని గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను,
మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరు. ఎవరిని తీసుకొని పోయినారంట? అష్షూరు రాజు అనేటువంటి ఒక రాజు. బాగా వినండి అమ్మ, మీకు ఒక స్టోరీ లాగా చెప్తాను, బాగా వినడానికి ప్రయత్నం చేయండి. మన జీవితాలలో మనకెందుకు బంధకాలు ఏర్పడుతున్నాయి? ఇప్పుడు మనష్షేని కూడా అష్షూరు రాజు బంధించి ఎందుకు బబులోను దేశానికి తీసుకువెళ్ళారు? ఈయన ఒక రాజే, ఒక యుద్ధ నైపుణ్యము కలిగిన వాడే, ప్రజల పరిపాలన చేస్తున్నటువంటి వాడే. ఎవరు? మనష్షే. ఎవరంట? మనష్షే. ఈ మనష్షే అనేవాడు ఎవరి కుమారుడు? మనష్షే అనేవాడు ఎవరి కుమారుడు? 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మనష్షే హిజ్కియా యొక్క కుమారుడు. హిజ్కియా భార్య హెప్సీబా. హిజ్కియా భార్య హెప్సీబా 21వ అధ్యాయంలో మీకు 1-2 వచనాలలో అక్కడ 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో రాసి ఉంది. ఎవరి కుమారుడు అంట? మనష్షే. మనష్షే ఎవరి కుమారుడు? హిజ్కియా హెప్సీబా యొక్క కుమారుడు. హిజ్కియా ఎటువంటి వాడు? హిజ్కియా ఎటువంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఆయుష్ను కూడా పొడిగించుకున్నటువంటి వాడై ఉంటున్నాడు కదా. ఆయుష్ను కూడా పొడిగించుకున్నటువంటి వాడై ఉంటున్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కదా. దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి వాడు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు, దేవుణ్ణి ఎక్కువగా హత్తుకొని జీవించినటువంటి వాడు, దేవునికి ప్రీతికరముగా జీవించినటువంటి వాడు, దేవునికి మహిమకరముగా ఉన్నటువంటి వాడు, దేవునితో స్నేహం చేసినటువంటి వాడు, దేవుని సన్నిధానంలో గడిపినటువంటి వాడు, దేవుని సన్నిధానంలో కొన్ని గంటల తరబడి ప్రార్థన చేసినటువంటి వాడు. ఎవరు? హిజ్కియా. ఇటువంటి వాని కడుపున మనష్షే పుట్టాడు. హిజ్కియా కాలము చేసిన తర్వాత మనష్షే యూదా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. మనష్షే కూడా ఎప్పుడు రాజ్య పరిపాలన చేయడానికి సింహాసనం ఎక్కాడు అంటే 12 సంవత్సరాల వయస్సు కలిగినప్పుడు. ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాల వయస్సు కలిగినప్పుడు యూదా రాజుల పరిపాలనలో 55 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఎవరు? మనష్షే. ఎన్ని సంవత్సరాలంట? 55 సంవత్సరాలు. ఎన్నో సంవత్సరానికి సింహాసనం ఎక్కాడంట? 12వ సంవత్సరానికి సింహాసనం ఎక్కాడు. బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఇవన్నీ. యూదా రాజులలో ఇటువంటి పరిపాలన 55 సంవత్సరాలు ఎక్కువ కాలము పరిపాలన చేసిండేది ఈ మనష్షేనే. ఈ మనష్షే ఏం చేశాడంట? దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. దేవునికంట వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడంట. ఏమిటా వ్యతిరేకమైన పనులు చేశాడు? హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని జీవించిన వాడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు. కానీ అతని కుమారుడు మాత్రము దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడంట. అతని కుమారుడు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. ఎందుకు నడుచుకున్నాడు? ఏ విధముగా నడుచుకున్నాడు? దేవునికి వ్యతిరేకమైన పనులు ఏం చేశాడు అని అంటే, చిల్లంగితనము చేసేటటువంటి వారిని, సోద చెప్తున్నటువంటి వారిని, భయంకరమైన విగ్రహారాధికుల్ని యెహోవా దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని ఊరి నుంచి వెలివేశాడు. యూదా దేశము నుంచి, యెరూషలేము నుంచి, ఇజ్రాయేల్ దేశము నుంచి ఏం చేశాడంట? వారిని అందరినీ యెహోవా దేవుడు ఏం చేశాడంట? వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టినటువంటి వారిని ఈయన ఏం చేస్తున్నాడంట? ఎందుకు వెళ్ళగొట్టాడు? వారు దేవునికి అయిష్టమైన పనులు చేయడం ద్వారా వెళ్ళగొట్టాడు. వారికి దేవునికి అయిష్టమైన పనులు చేయడం ద్వారా వాళ్ళు వెళ్ళగొట్టారు. కానీ ఇప్పుడు ఆ అయిష్టమైన పనులు మనష్షే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? అయిష్టమైనటువంటి పనులు మనష్షే చేస్తున్నాడంట. దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో, దేవుడు ఏదైతే చెయ్యకూడదు అని చెప్పాడో, చెయ్యొద్దు అని చెప్పాడో అదే మనష్షే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? అదే మనష్షే చేస్తున్నాడు. అబద్ధం
అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అని అంటున్నారు. ఏమంటున్నాడు? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులే ఆయనకి ఇష్టమంట. ఏమంట? సత్యవర్తనులే ఆయనకి ఇష్టం. అబద్ధమాడు పెదవులు ఏమంట? హేయము అని అంటున్నాడు. అంటే దేవునికి ఇష్టము లేదు, దేవునికి ఇష్టము లేదు. అబద్ధమాడు పెదవులు అంటే ఇప్పుడు దేవునికి ఇష్టం లేనటువంటి అబద్ధమాడు పెదవుల నుంచి మనం ఏం కావాలి? ఇప్పుడు మనం ఏం కావాలి? విడుదల కలగాలి. అంటే అబద్ధమాడు పెదవుల నుంచి మనం ఏం చేయాలి? ఎప్పటికీ అబద్ధం ఆడకుండా ఉండాలి. ఎవరైతే దేవునికి ఇష్టలంట? సత్యవర్తనులైతే దేవునికి ఇష్టము అని అంటారు. అంటే ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉండాలి, ఎప్పుడు నీతినే పలుకుతూ ఉండాలి, ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడు పెదవుల నుంచి విడుదల కలగాలి అని ప్రార్థన చేయాలి. యెషయా ప్రవక్త అంటాడు కదా, ఏమంటాడు యెషయా ప్రవక్త? ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను అబద్ధికుల మధ్యలో సంచరించుచున్నాను అని అన్నప్పుడు అప్పుడు వెంటనే దేవదూత ఏం చేస్తుంది? కారు నిప్పు కణము అంటే అక్కడ కాలుతూ ఉండేటువంటి పొయ్యిలో నుంచి ఒక కర్రను తీసుకొని వచ్చి ఏం చేశాడంట? యెషయా పెదవులకి తగిలించాడంట. అప్పుడు అతడు పవిత్రుడు అయ్యాడు. ఆనాటి కాలంలో యెషయా భక్తుడు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అక్కడ ప్రత్యక్షతలు కలుగుతున్నాయి కనుక అక్కడ దేవదూతలు వచ్చి అతని పెదవులను తాకారు. ఇప్పుడు మనల్ని ఎవరు తాకుతారు అని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క వాక్యమే ఇప్పుడు నీ పెదవులను తాకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఈ వాక్యము నీ పెదవులను తాకినప్పుడు, ఈ వాక్యము నీ పెదవులు కాల్చుతున్నప్పుడు, ఈ వాక్యము నీ పెదవుల వెంట వెళ్ళినప్పుడు, ఈ వాక్యము నీ హృదయాంత రంగములోకి చొచ్చినప్పుడు నువ్వు ఇంకా అబద్ధమాడు వ్యక్తివిగా ఉండవు. దేవుని మందిరావరణంలో నీవు ఉన్నావు, దేవుని మందిరావరణంలో వాక్యము వింటున్నావు. ఆనాటి కాలంలో యెషయా ప్రవక్త పెదవుల మీద కారు నిప్పు చేత తాకినప్పుడు అప్పుడు ఆ అబద్ధాలు మానుకున్నాడు. అబద్ధికులు అంటే అతను అబద్ధం ఆడుతున్నాడని కాదు, కానీ వారి మధ్యలో నేను సంచరించుచున్నాను. వారి మధ్యలో నేను సంచరించుచున్నా అంటే ఎప్పుడో ఒకసారి నా నోరు కూడా జారుతుందేమో అన్న భయం ఇతనిలో ఉండింది కనుక అతను అంటున్నాడు, అయ్యా అబద్ధికుల మధ్యలో నేను నివసిస్తున్నానయ్యా, అబద్ధికుల మధ్యలో నేనున్నానయ్యా, దొంగల మధ్యలో నేనున్నానయ్యా, వ్యభిచారుల మధ్యలో నేనున్నానయ్యా, హంతకుల మధ్యలో నేనున్నానయ్యా. నేను హంతకుడిగా మారకూడదు, అబద్ధికుడిగా మారకూడదు, వ్యభిచారిగా మారకూడదు. వారి మధ్యలో ఉన్నప్పటికీ నేను పవిత్రుడిగా ఉండాలి. బురదలో కమలము ఏ విధముగా పవిత్రముగా బయటికి వస్తుందో, బురదను తీసుకొని మైలను తీసుకొని ఆ కమలము బయటికి రాదు. బురదలో ఉంటుంది, కంపు కొడుతున్న దాంట్లో ఉంటుంది, అసహించుకునే దుర్వాసన కొడుతున్నటువంటి దాంట్లో ఉంటుంది. కానీ కమలం ఏ విధంగా ఉందంట? పవిత్రంగా ఉంది. ఈ లోకమనే బురదలో, ఈ లోకమనే మలినములో, ఈ లోకమనే దుర్వాసనలో, ఈ లోకమనే వ్యసనములో నీవు నేను బ్రతుకుతున్నాము. యెషయా ప్రవక్త సెలవిచ్చిన రీతిగా, యెషయా ప్రవక్త మాట్లాడిన రీతిగా అబద్ధికుల మధ్యలో నేను సంచరించుచున్నాను దేవా, సాతాను లోకంలో నేను నివసిస్తున్నాను దేవా, అబద్ధికుల మధ్యలో నేనున్నాను, వ్యభిచారుల మధ్యలో నేనున్నాను, మోసగాళ్ల మధ్యలో నేనున్నాను, తాగుబోతుల మధ్యలో నేనున్నాను. ఆ కళంకం నాకు అంటకూడదు, ఆ కళంకం నాలోకి రాకూడదు. ఏమంట? ఆ కళంకం కూడా నాలోకి రాకూడదు. తర్వాత రెండవది అంటున్నాడు, మూర్ఖచిత్తులు యెహోవాకు హేయం. అంటే ఇతను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు తెలుసా? అతనికి ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు. ఎవరికి? మనష్షేకి. ఏమని చెప్తున్నారు? అయ్యా నువ్వు ఈ పని చేస్తున్నావు, చెయ్యకూడదు, యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ విధంగా బ్రతుకు, ఈ విధంగా నడుచుకో, ధర్మశాస్త్ర ప్రకారముగా నడుచుకో, ధర్మశాస్త్రానుసారంగా జీవించు. ఆనాటి కాలంలో ధర్మశాస్త్రము ప్రతి రాజుకు అందించబడేదంట. ప్రతి రాజుకు ఆ పత్రిక, మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే పరిశుద్ధ గ్రంథం ఉందో ప్రతి రాజుకు కూడా ధర్మశాస్త్రం ఇచ్చేవాళ్ళంట. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దాని ప్రకారం జీవించడానికి, దాని ప్రకారం ప్రజలను నడిపించడానికి ఇతడు ఉండాలి. కానీ ఇతడు ఆ ధర్మశాస్త్రాన్ని చదివాడో లేదో తెలియదు, కానీ ఈ ధర్మశాస్త్రాన్ని అవలంబించాడో లేదో తెలియదు, కానీ
హిజ్కియా తండ్రి ఆ ధర్మశాస్త్రము గురించి మనష్షేకు చెప్పాడో లేదో తెలియదు, కానీ ఇతడు ధర్మశాస్త్ర ప్రకారం జీవించలేదు, మూర్ఖ చిత్తుడుగా జీవించున్నాడు. ఒకటి, అబద్ధమాడు పెదవుల నుంచి విడుదల కలగాలి. 2, మూర్ఖ చిత్తుల నుంచి విడుదల కలగాలి. తర్వాత గర్వపు హృదయం మనకు కూడా ఉంది. గర్వపు హృదయం మనకు కూడా ఉంది. ఎంత మన దగ్గర 10 రూపాయలు ఉందంటే 100 రూపాయలాగా బిల్డప్లు కొడుతుంటాం. 1000 రూపాయలు ఉందంటే 1,00,000 రూపాయలు లెక్క బిల్డప్లు ఇస్తూ ఉంటాం మనం. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది కదా అని. గర్వపు మాటలు. నీ దగ్గర ఏదో తులము బంగారం ఉంటుంది, కానీ 10 తులాల బంగారం ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం కదా. మన దగ్గర ఒక అర్ధ ఎకరా 1/2 ఎకరానో భూమి ఉంటుంది, కానీ 5 ఎకరాల భూస్వామిలాగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు కదా. గర్వ హృదయులు నిశ్చయముగా యథార్థముగా జీవించువాడే దేవునికి ఇష్టుడు అని అంటున్నాడు. ఇలా యెహోవాకు హేయమైన పనులన్నీ ఎవరు చేస్తున్నారంట? మనష్షే చేస్తున్నాడు. మనష్షే చేస్తూ ఉన్నాడు. ఈ మనష్షే చేస్తూ ఉండేటప్పుడు ఒకసారి జరిగిన సంఘటనేమో మరలా చూసుకుందాం మనం దయచేసి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములనన్నిటినీ పూజించి కొలిచెను అని ఉంది. తర్వాత 5వ వచనంలో చూడండి. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించను. ఏం చేశాడంట ఇతను ఏం చేశాడంట? హిజ్కియా ఏం చేశాడు? ఉన్నత స్థలాలను నిర్మించాడు. ఏం చేశాడంట? ఉన్నత స్థలాలంటే ఇవి ప్రార్థనా స్థలాలు. ఉన్నత స్థలాలంటే ప్రార్థనా స్థలాలు. ఆ ప్రార్థనా స్థలాలను కట్టించాడు. ప్రార్థనా బృందం వారు ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేయాలన్న ఒక ఉద్దేశంతో అక్కడ చేసిన సంఘటన ఏమంటే ఉన్నత స్థలాలను నిలబెట్టాడు. అక్కడక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి, అక్కడక్కడ పాటలు పాడుకోవడానికి, అక్కడక్కడ ఆరాధన చేసుకోవడానికి, దేవుణ్ణి మహిమపరచుకోవడానికి, దేవుణ్ణి కొనియాడడానికి ఆ విధముగా కొన్ని స్థలాలను హిజ్కియా చేశాడు. కానీ ఈ మనష్షే ఏం చేశాడంటే ఆ స్థలాలలో అన్య దేవతలను పెట్టి బలులు అర్పించేదానికి చేశాడంట. ఇది దేవునికి హేయమా కాదా? దేవునికి హేయమే, నిజమే. నువ్వు ప్రార్థించే స్థలములో ఇప్పుడు ఇదే మందిరం ఉంది, ఇదే మందిరంలో ఆరాధన చేస్తున్నాము, దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాము, దేవుడు మనతో ఉన్నాడని విశ్వసిస్తున్నాము, ఇది దేవుని ఆలయము అనుకుంటున్నాము, ఇది పవిత్రమైన మందిరము అని అనుకుంటున్నాము. ఇందులో నుంచి ఒకటి చెప్తున్నా, ఇందులో నుంచి బియ్యం దొంగతనం చేయడము, బ్యాళ్ళు దొంగతనం చేయడము, కారం దొంగతనం చేయడము, నూనె దొంగతనం చేయడము, వెనకాల టమోటాలు దొంగతనం చేయడము, ఇవన్నీ చేస్తున్నామే. మాటకి చెప్తున్నా నేను, మీరు పరిశుద్ధులండి, మీరు పవిత్రులు, మీరు ఇటువంటివి చెయ్యరు. కానీ నేను చెప్తున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట మనం సరి చేసుకోవాలని ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత మందిరము కడిగినా, ఎంత మందిరము నూకినా, ఎంత మందిరం శుభ్రం చేసినా, నువ్వు ఎంతో ఉపవాసాలుండి ప్రార్థన చేసినా, ఇవన్నీ నీలో ఉన్నాయి అంటే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడా? మన ప్రార్థన ఆలకిస్తాడా? మన ప్రార్థనకు చెవి ఎగ్గుతాడా? మందిరావరణంలో ఉన్న చింతపండు, మందిరావరణంలో ఉన్న డబ్బు, మందిరావరణంలో ఉన్న సమస్తాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసునా? ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ స్థలములో ఉండబెట్టించండి. ప్రార్థించవలసిన స్థలములో ప్రార్థించకపోగా, మొరపెట్టవలసిన సమయంలో మొరపెట్టే స్థలంలో మొరపెట్టడానికి లేక ఏం చేస్తున్నాడంట? అక్కడ దేవతా స్తంభాలను, బయలు దేవతల యొక్క స్తంభాలను తీసుకొని వచ్చి అక్కడ పెట్టి బలిపీఠాలను కట్టించి ఆ బలిపీఠాల మీద బలులను అర్పిస్తూ వచ్చాడంట. బలిపీఠాల మీద బలులు అర్పిస్తూ వచ్చాడు.
నిజంగా ఆలోచన చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక ఆమె మందిరావరణంలో ప్రతిరోజు కూడా మందిరావరణం యొక్క పరిచర్య చేసేది. మందిరావరణం యొక్క పరిచర్య చేసేది. ఆ పరిచర్య చేస్తూ ఉండే, బాగా వినండి జాగ్రత్తగా. ఆ పరిచర్య చేస్తూ ఉండేటప్పుడు పాస్టరమ్మ గారు మందిరావరణానికి కావలసిన సామాగ్రిని అంతా తీసుకొని వచ్చేవాళ్ళు. చీపుర్ల కాడి నుంచి, కాళ్ళ పట్టాల కాడి నుంచి అన్నీ తీసుకొని వచ్చేటువంటి వారు. ఆ తల్లి ఏం చేసేదంటే, ఆమె తెలియక చేసిందో తెలిసి చేసిందో మనకు తెలియదు, కానీ ఒక 4-5 సార్లు చీపుర్లు ఆడించిన తర్వాత ఆ చీపుర్లు తీసుకొని పోయి ఇంట్లో పెట్టి మరలా పాస్టరమ్మకి చెప్పేదంట. ఏమని? అమ్మా, చీపుర్లు అరిగిపోయినాయి. ఏమైపోయినాయి? చీపుర్లు అరిగిపోయినాయి, నూకడానికి లేదమ్మా, కొత్త పొరకలు తీసుకొని వస్తావా? వారేం చేస్తారు? నమ్ముతారు, తీసుకొని వస్తారు. నువ్వు చేసిన పని ఏమి? ఒకవేళ పాస్టరమ్మలకు తెలియదు, పాస్టర్ అయ్యకు తెలియదు, కానీ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? మందిరావరణంలో నివసిస్తున్నాడు, మందిరావరణంలో ఉన్నాడు. మందిరావరణంలో ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తాం, లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. మనం చేస్తున్న పని ఏది? మనం చేస్తున్న పని. ఒకరోజు ఆమెకు జ్ఞానోదయం అయింది. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఆ వాక్యంలో ఈమె పట్టుబడింది. వాక్యంలో పట్టుబడిన వెంటనే ఏం చేసింది తెలుసా? సిగ్గుపడకుండా, భయపడకుండా, నన్ను చులకనగా చూస్తారు అని అనుకోకుండా వెంటనే వాక్యం అయిపోయిన వెంటనే వచ్చి ఏం చేసింది తెలుసా? సాక్ష్యం చెప్పింది. ఏమని తెలుసా? పాస్టరమ్మ గారు అనేక చీపుర్లు తెస్తుంటే 4-5 సార్లు కేవలం అట్లా నూకి ఆ మొద్దు పడిపోయింది అని చెప్పి నేను తీసుకొని పోయి ఆ చీపుని నా ఇంట్లో వాడుకున్నానమ్మా, నాది తప్పే, దేవుడు నన్ను క్షమించునుగాక, దేవుడు నన్ను క్షమించునుగాక అని కన్నీటితో అందరి ఎదురుగా సాక్ష్యం చెప్పింది. అదే విలువైన జీవితము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విలువైన జీవితము. మనిషి చేస్తున్న పని ఏమి తెలుసా? దేవతా స్తంభాలను నిలబెట్టాడు, బలులు అర్పించాడు. ఇంకొకసారి ఏం చేశాడు తెలుసా? మందిరావరణంలో, యెరూషలేములో మందిరావరణంలో 2 ఆవరణాలు ఉన్నాయి. బాగా వినండి, 2 ఆవరణాలు ఉన్నాయంట. ఎందుకు 2 ఆవరణాలు ఉన్నాయి అంటే, ఒకరు యాజకులు ప్రవేశించేటువంటి ఆవరణము, 2 ప్రజలు ప్రవేశించేటువంటి ఆవరణము. 2 ఆవరణాలు ఎందుకంట? ఒకటి యాజకులు ప్రవేశించడానికి, 2 ఆవరణం అంటే ఏంది? తలుపు. ఇటువంటి తలుపులు. ఆ మందిరావరణంలో 2 ద్వార గుమ్మాలు ఉన్నాయి. ఆ 2 ద్వార గుమ్మాల దగ్గర ఒకరంట ఇటుపక్క నుంచి యాజకులు ప్రవేశిస్తారు, అటుపక్క నుంచి ప్రజలు ప్రవేశిస్తారు. ఎక్కడికి? మందిరావరణంలోకి. ఈ మందిరావరణంగా ప్రవేశించేటువంటి ఆ స్థలము దగ్గరంట మనిషి ఏం చేశాడు తెలుసా? నక్షత్రాలకి సంబంధించినటువంటి విగ్రహాలను అక్కడ పెట్టి బలులు అర్పించడానికి ఉపయోగకరంగా చేశాడంట. ఏం చేశాడు? ఉపయోగకరంగా చేశాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నువ్వేం చేస్తున్నావు? మా పాస్టరమ్మ గారు ప్రార్థన చేస్తే ఇంకా నాకు ఇక్కడ తగ్గలేదు, నాకు ఇంకా ఇక్కడ తగ్గలేదు, ఇంకా ఇక్కడ తగ్గలేదు. ఎందుకు తగ్గుతాయి నీకు? ఎందుకు తగ్గాలి? నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయన నామంలో పాస్టరమ్మతో ఆదివారం ప్రార్థన చేయించుకుంటున్నావు, నామంలో ప్రార్థన చేయించుకుంటున్నావు, కానీ నీ నడుముకు తాయిస్తుంది, నీ చేతులకు తాయిస్తుంది. నీ నడుముకు తాయిస్తుంది, నీ చేతులకు తాయిస్తుంది, నీ మెడలో తాయిస్తుంది, నీ తాలి దగ్గర తాయిస్తుంది, నీ కాళ్ళకు దారం ఉంది. ప్రార్థన నెరవేరుతుందా? నెరవేరదు. కానీ మాటలు ఎవరికి చెప్తావు? మళ్ళా ఆ పాస్టరమ్మ ప్రార్థన చేసింది కానీ కదా, దీర్ఘాలు, కానీ పోలేదమ్మా. ఎట్లా పోతుందమ్మా? ఎట్లా పోతుంది? మొన్న కిరణ్ కొడుకు ప్రార్థన చేయించుకుంటున్నాడు, నేను చూసా. కిరణ్ కొడుకు, చెప్పకూడదు చెప్తున్నా నేను, కిరణ్ కొడుకు ఓ ఏడుస్తున్నాడు ప్రార్థన చేస్తా. మెడలో ఏముంది? 5 తులాల నక్లిస్ ఉంది. 5 తులాల నక్లిస్ ఉంది.
వారు ఏడమని ఏడుస్తాడా, నాకు ప్రార్థన వద్దో, నాకు ప్రార్థన వద్దో, ప్రార్థన వద్దో అని ఏడుస్తున్నాడు ఆడ. నాకు ప్రార్థనే వద్దంటున్నాడు. ఎందుకు? సాతాను ఇక్కడికి రానివ్వదు. సాతాను ఏం చేస్తుంది? బంధించేస్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థనకి ఎందుకు పోతావు నువ్వు? నేను ఇక్కడున్నాను 5 తులాలుగా. ఎక్కడున్నాను? 5 తులాలుగా ఉన్నాను. అక్కడ ఎందుకు పోతావు నువ్వు? అక్కడ ఏమి రాదు, కేవలం ఆమె చేయి పెడుతుంది అంతవరకే. ఏమొస్తుంది నీకు? ఏమి రాదు. ఏడ్చి ఏడ్చి ఆ బిడ్డ గుక్కుబెట్టి ఏడుస్తునేటప్పుడు నేనేం చేయనైనా అని వాని గుండె మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు వాడు రోదన మానేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోదన మానేశాడు, కానీ రోగం పోయిందా? రోదన మానేశాడు, రోగం పోయిందా? పోలే. ఆ రోగం పోవాలంటే నువ్వేం చేయాలి? దాన్ని తీసి పారే. దాన్ని తీసి, అమ్మా నెలల సందులు వచ్చాయమ్మా, ఇంకొకటి అమ్మ ఇంకేదో చెప్తారు, నెలల సందులు వచ్చాయమ్మా, ఆ సందులు వచ్చాయమ్మా, ఈ గొంతులు వచ్చాయమ్మా. ఏం చేస్తారు? అమ్మా బయటికి పోతున్నమ్మా, తల స్నానం చేసిన కాళ్ళకు మసి పెట్టుకోవాలమ్మా. ఏం చేయాలంట? ఇప్పుడు చాలామంది ఇక్కడ పోతుంటారు, కాళ్ళు ఇట్లా చూస్తా అంట నేను. వాళ్ళ అరికారంలో ఏముంటుంది తెలుసా? పుట్టుమచ్చ కాదు, పుట్టుమచ్చ కాదు, పెట్టుడు మచ్చ. అదేం మచ్చ? పెట్టుడు మచ్చ. ఇవన్నీ పెట్టుకొని నువ్వు ప్రార్థనకు వస్తే నీ కుటుంబంలో సమస్యలు ఎలా పోతాయండి? నీ కుటుంబంలో బాధలు ఎలా నివారణ కలుగుతాయి? నీ కుటుంబంలో రోదన ఎప్పుడు మాన్పబడుతుంది? నీ కుటుంబంలో సమస్యలు ఎప్పుడు తొలగించబడతాయి? ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు, కాళ్ళకు పెట్టుకుంటారు, పెట్టుడు మచ్చలన్నీ. పిల్లలు చాలా అందంగా ఉంటారు, ఈడబెట్టింటారు, 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 అమ్మో. కానీ వాడికి జ్వరం వస్తుంది, కానీ వాడికి విరోచనాలు అవుతాయి, కానీ వాడికి సృహ తప్పిపోతాడు, వాంతులు అవుతాయి. మరి ఇవన్నీ పెట్టి నాకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అవునా? ప్రశ్నార్థమైన కాదా? ఇవన్నీ పెట్టిన తర్వాత అవన్నీ ఎందుకు వస్తున్నాయి? మా పిల్లోని స్నానం చేయించి బయట పడుకోబెట్టింటే యా ముదనుష్టపు తెచ్చి చూసిందో ఏమో. వానికి జ్వరం వచ్చమ్మా, వానికి జ్వరం వచ్చమ్మా. 1/2 కేజీ మిరపకాయలు తీసుకుంటున్నమ్మా. ఆ 1/2 కేజీ మిరపకాయలు తూతూ 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 అని తీసి, తగ్గిందా జ్వరము? మళ్ళా ఎక్కడికి పోతావు? గుంటకల్లికి పోతావు, నారాయణ స్వామి దగ్గరికి, విజయమోహన్ రెడ్డి దగ్గరికి పోతావు, ఎక్కడ పోతావు? వీరేష్ దగ్గరికి పోతావు, ఎక్కడ పోతావు? పిల్లల డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతావు. మరి ఎందుకు పోలే? 1/2 కేజీ ఒంటరి మిరపకాయలు తీసి పారేసినావు, ఎందుకు పోలే? ఎందుకు పోలే? ఎందుకు అన్ని ఆచారాలు? ఎందుకు అన్ని ఆచారాలు చేస్తున్నావు నువ్వు? వాటినన్నిటికీ స్వస్తి చెప్పు ఈ ఉదయకాల సమయం ముందు. వాటినన్నిటిని విడుదల కలిగించుకో. ఇవి నేను చెయ్యను. ప్రార్థన చేయి, శుభ్రంగా మోకాళ్ళుంగి ప్రార్థన చేయి. నీ తల మీద కొంగు వేసుకొని నూనె తీసుకొని, లేదా ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని కన్నీటితో ప్రార్థన చేయి. ఆ నీళ్లు ఆ బిడ్డకు తాగించు. యేసు రక్తమే జయమనను. దేవుడు విడుదల కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు ఎవరన్నా ఇక్కడ మీ అరికాళ్ళన్నీ చూస్తాను 3వ రోజు. ఆ రోజు పెట్టుకోకుండా ఉండారు, ఎందుకంటే ఇప్పుడు లీక్ చేసినాను కదా, ఈరోజు లీక్ చేసినాను కదా రాని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఈరోజు రాని వాళ్ళు ఉంటారు కదా, చూస్తాను, వీడియో తీస్తాను. వీడియో బాబు, ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళ సైడ్ వీడియోది, ఎవరైతే కాళ్ళకు మచ్చలు ఉన్నాయో వాళ్ళ సైడ్ వీడియోది, ఎవరి మెడలో అయితే హారాలు ఉన్నాయో వాళ్ళకి విడుదలది. తర్వాత ఏం చేయాలా? చూపిద్దాం. ప్రొజెక్టర్లో ఒకరోజు చూపిస్తాను, ప్రొజెక్టర్లో ఒకరోజు చూపిస్తాను. మనుష్య ఏం చేశాడో తెలుసా? ప్రజలు రావలసిన ద్వారము దగ్గర, యాజకులు రావలసిన ద్వారము దగ్గర నక్షత్రాలకు సూచనగా చేసినటువంటి విగ్రహారాధనను పెట్టి అక్కడ బలిలు అర్పించడానికి బలిపీఠాన్ని కట్టి ఏం చేశాడంట? బలులు అర్పిస్తూ చేశాడంట. ఇది తప్ప రైటా? తప్పే, తప్పే. తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవా నా నామము, ఈ నా సన్నిధి, నా కాంతి, నా స్వరము, నా మాట ఈ మందిరావరణంలో ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ చేయబడు ప్రార్థనలన్నిటినీ నేను ఆలకించి వారికి ఉత్తరం ఇస్తాను అని చెప్పిన సన్నిధానములో
చెప్పిన మందిరావరణంలో, ఆ మందిరావరణంలో బయలుదేవతలను నిలబెట్టి బలులు అర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యూదా వారి చేతను, ఇశ్రాయేలు వారి చేతను పాపము చేయించాడంట. చదువుదామది 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు ఎవరు కారణమయ్యారంట? ఎవరు కారణమయ్యారు? మనష్షే కారణమయ్యాడు. తన రాజ్యములో, తన దేశములో హిజ్కియా అలాంటి పరిపాలన కొనసాగించలేదు. మనష్షే ఏ విధమైన పరిపాలన చేస్తున్నాడో తెలుసా? యూదా వారిని మోసం చేస్తున్నాడంట. యూదా వారిని ఎందుకు మోసం చేస్తున్నాడు? యూదా వారికి అతను రాజుగా ఉన్నాడు. అంటే తన ప్రజలకే అతను మోసం చేస్తూ ఉన్నాడు. ఏం మోసం చేస్తున్నాడంట? తన ప్రజలకే తను మోసం చేస్తున్నాడు. తన ప్రజలకు అంగరక్షకుడుగా ఉండవలసిన వాడు, తన ప్రజలను పోషించవలసిన వాడు, తన ప్రజలకు అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి పనుల నుంచి విడిపించి న్యాయమైన మార్గంలో నడిపించవలసినటువంటి ఈ మనష్షే వారికి పాపం చేయడానికి కారకుడు ఎవరంట? మనష్షే. మీరు ఇంకా ఇక్కడ తాయెత్తులు కట్టుకొని వస్తున్నారంటే, మీరు ఇంకా బొట్లు పెట్టుకొని వస్తున్నారంటే, మీరు ఇంకా ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి పోయి ఆ రేకులు కట్టించుకుంటున్నారు అంటే కారకులు ఎవరంట? కారకులు ఎవరు? మీరు కాదు, నేనే. యూదా వారు పాపం చేయడానికి కారణము మనష్షే. మీరు పాపం చేయడానికి కారణం నేనే. ఎందుకు అని అంటే, వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరించకపోవడం, వాక్యము ద్వారా మిమ్మల్ని పురిగొల్పకపోవడము, వాక్యము ద్వారా మిమ్మల్ని నడిపించకపోవడము, వాక్యము మీ హృదయాలను నిలుపుకోకపోవడము ద్వారా, మీ హృదయంలో ఉంచనీయకుండా చేయడము ద్వారా. ఒకసారి ఆలోచించు. వాక్యం అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? భయం ఉన్నవారు ఇన్ని పనులు ఎందుకు చేస్తారు? చెయ్యరు. భయం ఉన్నవారు ఇన్ని పనులు చెయ్యరు. భయము లేదు, అన్యాయము, అక్రమము మన జీవితంలో పేరుకుపోయింది ఒక పాకరలాగా. దాన్ని శుభ్రం చేయాలి అంటే వాక్యమే. దాన్ని శుభ్రం చేయాలంటే వాక్యమే. ఆ వాక్యము నీకు వినబడుతుంది చెవుల ద్వారా, ఆ వాక్యము నీకు వినబడుతుంది హృదయాంతరంగం ద్వారా, ఆ వాక్యము నీకు వినబడుతుంది చూపు ద్వారా. కానీ ఆచరించడం లేదు, ఆచరణలో పెట్టడం లేదు. బాగా జ్ఞాపకం చేసుకోండి. మనష్షే ఇదే పనే చేస్తున్నాడంట. యెషయా ప్రవక్త కొంతమంది రాజులు పరిపాలన చేస్తున్నటువంటి వారితో పాటు ఉన్నవాడు. ఎవరెవరు పరిపాలన చేస్తున్నప్పుడు తెలుసా? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ నలుగురి పరిపాలనలలో కూడా యెషయా ప్రవక్త ఉన్నాడు. ఈ యెషయా ప్రవక్త అంట 90 సంవత్సరాలు వచ్చాయి. బాగా వినండి. యెషయా ప్రవక్తకి 90 సంవత్సరాలు వచ్చాయి. ఆ సమయంలోనంట ఈ మనష్షే ఏం చేశాడో తెలుసా? ఈ మనష్షే యెషయా ప్రవక్తను పిలిపించి 2 చెక్కల మధ్యలో అతనిని నిలబెట్టి తన దగ్గర ఉన్నటువంటి సైనికులను పైకెక్కించి రంపము తీసుకొని ఆ రంపము ద్వారా కోసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంట? మనష్షే అనేటువంటి వాడు యెషయా ప్రవక్తను 90 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఆయన దేవుని దగ్గర నుంచి వాగ్దానాన్ని పొందుకొని, దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని పొందుకొని, దేవుని దగ్గర నుంచి మాటలను పొందుకొని ప్రజలకు తెలియచేస్తూ ఉండేటువంటి ప్రవక్తను ఏం చేశాడంట తెలుసా?
2 చెక్కల మధ్యలో కట్టేసి నిలవబెట్టి పైన తల దగ్గర నుంచి కోసుకుంటూ రంపముతో ఒక్కసారి నరికి పారేస్తే ప్రాణం పోతుంది. కానీ ఏం చేశారంట, కోస్తూ ఉంటే వాళ్ళ ప్రాణం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి. వారి ప్రాణము పోక ఆ రక్తము కారుతూ ఉండేటప్పుడు, ఆ రక్తము కారుతూ ఉండేటప్పుడు, ఆ రక్తము స్రవిస్తూ ఉండేటప్పుడు, ఆ బాధను అనుభవిస్తూ ఉండేటప్పుడు మనష్షే నవ్వుతూ ఎకలాయితనముగా జీవించేవాడు. ఇది చరిత్ర పుస్తకాలలో ఉంది. అంతగా రక్తము ఏరులై ప్రవహించి అంత నీచంగా ప్రవర్తించాడు మనష్షే. ఒకరిని బాధ పెట్టే మనస్సు నీకుందా? వారిని బాధ పెట్టి నువ్వు నవ్వుకునే మనస్సు నీకుందా? ఒకరు బాధపడుతూ ఉంటే వారి నిమిత్తము ప్రార్థన చెయ్యకపోగా నువ్వు హేళన చేస్తున్నావు, అవమానిస్తున్నావు, వారిని చూసి నవ్వుకుంటున్నావు, వారిని చూసి గేలి చేస్తున్నావు. వారి కన్నీటి ప్రవాహానికి కారణము ఎవరు? ఇప్పుడు యెషయా ప్రవక్త రక్తము కారడానికి కారణం ఎవరు? కారణము మనస్సే. ఆ విధముగా ప్రతి ఒక్కరిని బాధ పెడుతూ, ప్రతి ఒక్కరిని చంపుతూ ఆ రక్తము ఏరులై ప్రవహిస్తూ ఉంది. మహాభయంకరమైన పాపం చేస్తున్నాడు, మహాభయంకరమైన పాపం చేస్తూ ఉన్నాడు. అబద్ధమాడుతున్నాడు, యథార్థముగా లేడు, దేవుణ్ణి మోసపుచ్చుతున్నాడు, గర్వపు మాటలను కలిగి ఉన్నాడు, గర్వపు హృదయాన్ని కలిగి ఉన్నాడు, గర్వపు నడవడిక కలిగి ఉన్నాడు. భయంకరమైన విగ్రహారాధనకు బలులు అర్పించడానికి కారకుడయ్యాడు. బలులు అర్పిస్తూ వచ్చాడు. మందిరావరణంలో ఆయన సన్నిధి ఉంది అని తెలిసి కూడా తప్పుడు ప్రవర్తనను ప్రవర్తిస్తూ, మందిరావరణంలోనే దొంగతనము చేస్తూ, మందిరావరణంలోనే విగ్రహారాధన చేయిస్తూ, మందిరావరణంలోనే బలులను అర్పిస్తూ హేయమైనటువంటి పనులు చేయడానికి కారకుడు మనస్సే. నీ పిల్లలు జ్వరాల చేత బాధపడుతున్నప్పుడు, పీడితులై బాధపడుతున్నప్పుడు, అస్వస్థకు అనారోగ్యానికి గురి అయినప్పుడు మోకరించి ఉపవాసం ఉండి తల్లిగా సుసన్నా వెస్లీ తన 11 మంది పిల్లల కోసం ఏ విధముగా గంటల తరబడి ప్రార్థన చేసిందో నువ్వెందుకు ప్రార్థన చేయలేవు? విలాప వాక్యంలో విలాప గ్రంథకర్త అంటాడు కదా, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరించు. ఎవరి నిమిత్తం అంటే నీ బిడ్డల ప్రాణము నిమిత్తం అంటున్నాడు. 1000 మోకాళ్ళు. నీ భర్త తాగుడు ఇంకా తగ్గలేదంటే కారణము నీ ప్రార్థనా లోపమే. దేవుని దగ్గర గోజాడు, దేవుని దగ్గర బ్రతిమలాడు, దేవుని దగ్గర కొనియాడు, దేవుని దగ్గర కీర్తించు, కన్నీటి ప్రార్థన చెయ్యి. ఎందుకు రాకుంది నీకు కన్నీటి ప్రార్థన? ఎందుకు రాకుంది నీకు రోదన ప్రార్థన? ఎందుకు రాకుంది నీకు మనోమూలుగుల ప్రార్థన? ఆ బాధ నీదిగా ఎంచుకోనందుకు రాకుంది. ఆ బాధ నీదిగా ఎంచుకోనందుకు రాకున్నది. ఒక బిడ్డ మరణిస్తే తల్లి విలవిలలాడుతుంది. గర్భకోశ వేదన ఆ తల్లికి తెలుసు. పైన చూస్తున్న వారికి మనకేం తెలుస్తుంది ఆ బాధ? మనకేం తెలుస్తుంది ఆ బాధ? ఆలోచన చేయి. హిజ్కియా ఆ విధంగా మరణించాడు. హిజ్కియా ఆ విధంగా రంపము చేత కోయబడ్డాడు. హిజ్కియా కాదు, యెషయా ప్రవక్త మనస్సే చేశాడు ఆ పని. అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇతనికి కఠినమైన శిక్ష వేయాలి. ఇంతటి పాపానికి కారకుడు వీడే, వీనికి కఠినమైన శిక్ష వేయాలి. దేవుని దృష్టిలో పాపం చేసినటువంటి మనకందరికీ కూడా ఒక శిక్షను వేస్తాడు. ఎప్పుడు తెలుసా?
ఎప్పుడు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు, దేవునికి అయిష్టంగా నడుచుకున్నప్పుడు, దేవునికి మహిమకరంగా నడుచుకోనప్పుడు నీకు శిక్షను వేస్తాడు, నీకు రోగాన్ని ఇస్తాడు, నీకు వ్యసనాన్ని ఇస్తాడు, నీ బిడ్డల జీవితాల్లో నాశనము చేస్తాడు. ఆ శిక్షలో, ఆ బాధలో, ఆ వేదనలో నువ్వు ప్రభు తట్టు తిరగడానికి ఆ ఇబ్బంది కొలిమిని పెడతాడు దేవుడు. ప్రభు తట్టు తిరగడానికి ఆ ఇబ్బంది కొలిమిని పెడతాడు దేవుడు. ఆ ఇబ్బంది కొలిమిలో నీవు పరీక్షించబడాలి. ఆ ఇబ్బంది కొలిమిలో నుంచి, ఆ పరీక్షలో నుంచి, ఆ శోధనలో నుంచి, ఆ వేదనలో నుంచి ఒక సువర్ణముగా నువ్వు రావాలి అంటే ఆ పరీక్ష నీకు పెడతాడు. ఆ పరీక్షకు పెట్టడానికి కారణం కూడా నీవే, నీ తప్పుల వల్లే, నీ తప్పుల వల్లే. బొట్లు పెట్టుకుంటాం, హారాలు వేసుకుంటాం, అక్కడ పోతాం, ఇక్కడ పోతాం. ఆలోచన చేయండి, ఇవన్నీ తప్పులు కాదా? తప్పులు కాదా? మరి మన కుటుంబంలో ఎందుకు సమాధానము లేదు? మన కుటుంబంలో ఎందుకు ఆర్థిక సమస్యలు? మన కుటుంబంలో ఎందుకు మాటి మాటికి వాడు లేసేసరికి ఇంకొకడు పండుకుంటాడు మంచం మీద, ఆమె లేసేసరికి ఇంకొక అతను పండుకుంటాడు మంచం మీద? అనారోగ్య పరిస్థితులు, అస్వస్థతలు, అసమాధానాలు, ఎక్కడికి పోయిన ఎదురులు, పోయిన పని నెరవేరదు, పోయిన పని నెరవేరదు. ఎందుకు? నీలో లోపముంది, నీలో లోపముంది. మొన్న సోమవారం దినమందు విధవరాండ్ల శారీస్ కోసం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె చెప్తుంది, ఏమని చెప్తుంది? 5 లక్షలు పట్టుకొచ్చింది ఆమె. 5 లక్షలు. వామ్మో, ఎట్లుంది తెలుసా? అరుణలాగుంది. ఆ గోపి భార్య అరుణలాగుంది. మాటలు భలే మాట్లాడుతూ తను తన భర్త కలిసి ఒక వ్యాన్లో ఆ శారీస్ వేసుకొని ఏం చేస్తుందంట? వ్యాపారం చేస్తుందంట. ఆమె వ్యాపారం చేస్తుందంట. ఆమెకంట ఆ వ్యాపారం జరగకుండా ఎవరో ఆమె మీద ప్రయోగం చేశారంట. ఏం చేశారంట? ప్రయోగం చేశారంట. ప్రయోగం చేసింటే ఎక్కడికి పోయి నా చీరలు పోవడం లేదంట. అంతకుముందు వ్యాన్ ఆపేసరికి ఆడోళ్ళు చుట్టుకునే వాళ్ళంట. ఆడోళ్ళు చుట్టుకునే వాళ్ళంట. ఇప్పుడు చుట్టుకోవడం లేదంట. ఇప్పుడు చుట్టుకోవడం లేదు. ఒక్కసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. 100 రూపాయలు చీర నువ్వు 500 పెడితే తెలుసుకోకుండా ఉంటారా? తెలుసుకోకుండా ఉంటారా? తెలుసుకుంటారు. తెలియనప్పుడు నీ చుట్టూ వచ్చారు కొనడానికి. తెలుసుకున్న తర్వాత రమ్మంటే వస్తారా? రారు. ఆమె ఏమంటుంది? వ్యాపారం జరగకోకుండా మా వాళ్ళు మాకే ఏం చేశారంట? ప్రయోగాలు చేశారంట. ఏం ప్రయోగాలంట? వ్యాపారం జరగకోకుండా, అభివృద్ధి కాకోకుండా, పోయిన పని నెరవేరుకోకుండా చేతుబడులు చేశారమ్మయ్యా నాకి. వామ్మో, చేతుబడులు చేశారంట. నమ్మావా? నేను నమ్మినానమ్మయ్యా. నమ్మకపోతే ఎట్లా? ఆ బండి దగ్గరికి ఎవరు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? కొత్త శారీస్ తీసుకుపోవడం లేదా అని అంటే, తీసుకుపోతున్నాను. వెరైటీలన్నీ తీసుకుపోతున్నాను. న్యూ కలెక్షన్స్ అన్నీ తీసుకొని పోతున్నాను. రేట్ ఎంత పెడుతున్నావు? 10 రూపాయలకి 100 రూపాయలు పెడుతున్నావు. ఎట్లా వస్తారమ్మా? పైగా ఎవరి మీద నింద? ఎవరో చేయలేదని. చీకటి దినాలు ఉన్నాయి, పగటి దినాలు ఉన్నాయి. వర్షకాలం ఉంది, వేసవి కాలము ఉంది. నీకు వ్యాపారం జరిగే కాలం ఉంది, జరగని కాలము ఉంది. దేవుడు నాకు ఇంతే పెట్టాడు అని తృప్తి పడాలే తప్పితే నాకెవరో ఏమో చేశారు అని అంటే ఎట్లయితుందండి? అది వాళ్ళు చేసినంత మాత్రాన నీకు జరిగింది అంటే, చేసిన వారు బాగున్నారా? మరి చేసిన వారు బాగున్నారా? ఆలోచించి. చిలక జోస్యం చెప్పేవాడు మన ఇంటికి వస్తాడు, మన జోస్యం చెప్పడానికి వస్తాడు. వాడు ఏమంట? మన జీవితాలు బాగు చేయడానికి వస్తాడంట. వాడెట్లుంటాడండి? కాళ్ళకు చెప్పులు ఉండవు, గడ్డం గీక్కున్నకి బ్లేడ్ ఉండదు, కొనే బ్లేడ్ కూడా ఉండదు.
వాని నోటి నిండా జడదాలు వేసుకుంటాడు, కడుపు నిండా తాగింటాడు. అటువంటి వాడు నీ దగ్గరికి వచ్చి చిలక జోస్యం చెప్పి నీ జీవితాన్ని మారుస్తాడా? వాడు మారుస్తాడా? వాడు కరెక్ట్గా ఉండమను, వాడు హోదాలో ఉండమను. మరి ఆ జోస్యం మీద వానికే చెప్పుకోవచ్చు కదా, ఆ జోస్యం మీద వాడే తిప్పుకోవచ్చు కదా. ఆలోచించి శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో తెనాలి రామకృష్ణుడు ఉండేవాడు. ఏమంట? శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో తెనాలి రామకృష్ణుడు ఉండేవాడు. అందులో తాతాచారులు అని ఒక ఆయన ఉండేవాడు. రాజుకి విగ్రహారాధనంతా పూజలు చేయించేటువంటి వాడు తాతాచారులు అంటారు. వాడు ఉన్నాడు. ఈ తెనాలి రామకృష్ణ యొక్క సోధ్యాన్ని, తెనాలి రామకృష్ణ యొక్క జ్ఞానాన్ని వీడు భరించలేకపోతున్నాడు. ఎవరంట? తాతాచార్యులు గారు. ఒకరోజు ఏం చేశాడో తెలుసా? ఒక వ్యక్తిని పిలిపించాడు. ఒక వ్యక్తిని, ఎవరు ఆ వ్యక్తి అని అంటే, చిలకను తీసుకొని వచ్చాడు. ఏం చేశాడంట? చిలకను తీసుకొని వచ్చాడు. ఆ చిలక మాట్లాడుతుందంట, ఆ చిలక జోష్యము చెప్తుందంట. ఆ చిలక రాజు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు, ఏ విధంగా జీవిస్తాడు, ఎన్ని రాజ్యాల పరిపాలన చేశాడు, ఆ మంత్రుల యొక్క జోష్యము, ఆ సైనికుని యొక్క జోష్యము, ఆ తాతాచారుల యొక్క జోష్యము ఆ చిలకనే చెప్తుందంట. ఆ చిలకనే చెప్తుందంట. వీడేమంటాడంటే, ఈ చిలకను తీసుకొని వచ్చినాడు ఏం చెప్తాడు అంటే, చిలక చిలక, శ్రీకృష్ణదేవరాయల యొక్క జీవిత చరిత్రను నువ్వు చెప్పవా అని అన్నప్పుడు అదేం చెప్తుందంటే, గబగబ ఈయన కొన్ని రాజ్యాలు పరిపాలించాడు, కొంతమంది సైనికులు చంపాడు, ఇంకా పలాని రాజ్యాలను ఆక్రమించుకుంటాడు, ఇవన్నీ చెప్తున్నాడు. ఈ యొక్క తెనాలి రామకృష్ణకు ఆశ్చర్యం అనిపించింది. ఇది ఏ విధముగా చేస్తున్నాడు, ఇది ఏ విధముగా చేస్తున్నాడని లోతుగా నిమగ్నమైపోయి ఆయన పరిశోధన చేసి పరిశీలించి అంతా తెలుసుకోగా మన సండే స్కూల్ పప్పెట్ షో ఎట్లా చేస్తారు తెలుసా? మన సండే స్కూల్ పప్పెట్ షో బొమ్మను మాత్రమే కదుపుతారు, బొమ్మను మాత్రమే కదిపిస్తారు. కానీ మాటలు ఈ బొమ్మను పట్టుకున్నోడే మాట్లాడతాడు. బాగా గమనించండి. వాడు సైడ్కి తిరుగుతాడు, మాట్లాడతాడు. అది లోపల స్వరము, అది లోపలి స్వరం. ఎట్లా వినపడింది? అది బొమ్మ మాట్లాడినట్లే ఉందా, నేను మాట్లాడినట్టుందా? అట్లే ఉందా లేదా? నాకు తెలియక చెప్తున్నా నేను, అట్లుందా లేదా? మరి ఇక్కడేమో బొమ్మని కదుపుతూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అవునా? ఆ విధంగా మాట్లాడినప్పుడు వాడిని ఏం చేస్తాడు? పిల్లలందరూ చక్కగా అదే మాట్లాడుతుందని ఏమైపోతారు? ఆకర్షితులైపోతారు. అదే విధంగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో తెనాలి రామకృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఆ చిలక చేసేటువంటి పద్ధతి విధానాన్ని కనుగొని రాజు దగ్గర బహిరంగంగా నిజాన్ని చెప్పించాడు. ఏ విధంగా తెలుసా? 2 రోజులు దీక్ష చేసి చిలక మాట్లాడినట్టుగా లోపలే మాట్లాడే తత్వాన్ని ట్రైనింగ్ పొందాడు 2 రోజుల్లో. కంటికి నిద్ర లేకుండా, తిండి లేకోకుండా, అన్నాహారం లేకుండా, భార్య బిడ్డలు అనుకోకుండా, తల్లి అనుకోకుండా 2 రోజులు దీక్ష చేసి చిలక మాట్లాడినట్టుగా లోపలే, పెదవులు కూడా కదపకుండా లోపలే మాట్లాడినట్టుగా చేసి శ్రీకృష్ణదేవరాయల దగ్గర అతని యొక్క మోసాన్ని బయట పెట్టాడు. శ్రీకృష్ణదేవరాయలు భార్య, 2వ భార్య ఏం చేస్తుందంటే, నాకు ఆ చిలక కావాలి రాజా అని అన్నప్పుడు 5 లక్షలకు చిలక బేరమాడతాడు రాజు. ఆ 5 లక్షలు వీడేం చేసింటాడు? తాతాచారులు వీడు కలిసి పంచుకోవాలని అనుకోయింటారు. ఈ 5 లక్షలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఒక చిలక ఎట్లా మాట్లాడుతుందని తెనాలి రామకృష్ణ పోరాడి యుద్ధం చేసి 2 రోజులు సాహసించి ట్రైనింగ్ చేసి ఈ చిలకని ఇట్లే పెట్టి తన మోసాన్నంతా తన స్వరముతో అప్పుడు ఎట్లా మాట్లాడిందో అట్లా మాట్లాడి బయట పెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆలోచన చేయండి. మనష్షే యెషయా ప్రవక్తను ఏ విధముగా అయితే రంపముతో కోసి చంపాడు, అదే రీతిగా అష్షూరు రాజు వచ్చి అష్షూరు రాజుకు మనష్షేను అప్పగించాడు. అప్పగించిన తర్వాత వాళ్ళు బంధించి అతన్ని తీసుకొని వెళుతూ ఉండేటప్పుడంట అతని కుమారుణ్ణి ముందర నిలబెట్టి, బాగా వినండి, ఏం చేశారు తెలుసా? సిద్కియా రాజుది చెప్తుండే జీవితం ఇది. సిద్కియా రాజు కూడా ఇదే విధంగా చేయడం ద్వారా, సిద్కియా రాజు కూడా ఇదే పని చేయడం ద్వారా అతని కుమారులు ఎదురుగా నిలబెట్టి వేడిగా కాలుతూ ఉండేటువంటి ఇనుప కండ్లను తీసి ఈ కండ్లను పీకాడంట. రాజు ఎదురుగా తన కుమారుడు కండ్లు తీస్తూ ఉండేటప్పుడు ఆ వేదన బాధ ఎంత ఉండేది అప్పుడు అర్థమైందట సిద్కియా రాజుకి. ఈ మనష్షేని కూడా బంధించి తీసుకొని పోయి చెరసాలలో వేశారు. చెరసాలలో ఊరికే ఉంచలేదు, చెరసాలలో భయంకరంగా బాధ పెడతా ఉన్నారు. ఆ బాధ పెడుతూ ఉండేటప్పుడంట తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడంట. ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఎవరు ప్రార్థన చేశారు? మనష్షే. ఎక్కడ ప్రార్థన చేశాడు? చెరసాలలో ప్రార్థన చేస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొని, తను చేసిన పాపాలన్నీ ఒప్పుకొని, తను చేసినటువంటి హేయమైన పనులన్నిటినీ ఒప్పుకొని, ఆ బలిపీఠాలు ఏ విధంగా కట్టించాడో, ఆ బలిపీఠాలను కట్టించిన తర్వాత బలిపీఠాల మీద బలులు అర్పించడానికి పూజారులను ఏ విధంగా ఎన్నుకొని వారికి జీతం ఇచ్చి ఏ విధంగా పోషించాడో వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆ చెరసాలలో కన్నీటితో, రోదనతో, వేదనతో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. చెవులు గింగురుమనే అంతగా మాటలు మాట్లాడుకునే, అబ్బా ఈ మాటలు మేము వినలేము అని మనం చెవులు మూసుకుంటాం కదా, చెవులు మూసుకుంటాం. అటువంటి పరిపాలన చేసినటువంటి మనష్షే, ఈ మనష్షే ఏ విధంగా అయితే చెవులు గింగురుమనే అంతగా పాపము చేసి ఆ మాటలు వినేంతగా చేశాడో, ఏలీ కాలంలో కూడా అదే జరిగింది. చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులంట ఏమంట? గింగురుమనునంట. ఏమంటే మన చెవుల దగ్గర ఒక దోమ వచ్చి తిరుగుతూ ఉందనుకో, ఎట్లుంటుంది అది? మాటికి తిరుగుతూ ఉందనుకో ఏముంటుంది? దాన్ని చంపేంతవరకు విడిచిపెట్టాం మనం కదా, దాన్ని చంపేంత శబ్దం చేస్తుంది. అంటే ఆ యొక్క దేశములో, ఆ యొక్క పరిపాలనలో నలుగురు చెప్పుకునే మాటలు ఇదే మాటలే, రక్తపాతం జరిగేటువంటి మాటలే ఏమైపోతున్నాయి? వినబడుతున్నాయి. ఆ చెవులు వినలేక ఏమైపోయినాయంట? గింగురుమంటున్నాయి. ఇప్పుడు మరి ఏలీ కుటుంబంలో సమూయేలు ప్రవక్తకు ఈ విధముగా చెప్పాడు అని అంటే, మరి ఏలీ ఏం చేశాడు అని అంటే, ఏలీ చేయలేదు కానీ ఏలీ కుమారులు చేశారంట. ఏం చేశారంట తెలుసా? మందిరావరణానికి వస్తున్నటువంటి ఆడవాళ్ళనంతా మానభంగాలు చేసుకుంటూ, అందమైనటువంటి వారినంతా ఉంచుకుంటూ, హేయమైన పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. తండ్రి చెప్పిన మాట వినలేదు, ధర్మశాస్త్రం చెప్పిన మాట గైకొనలేదు, ధర్మశాస్త్ర ప్రకారం జీవించలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? వారి మాటలు గింగురుమనేటట్టుగా నేను ఒక కార్యం మీ మధ్యలో ఏలీ కుటుంబం ద్వారా చేస్తాను, వారి కుటుంబానికి మాత్రమే. కానీ ఇక్కడ మనష్షే చేసినటువంటి పనికి యూదా జనాంగానికంతా సంక్రమించింది, యూదా జనాంగానికంతా ప్రాప్తి ఇచ్చింది. చూడండి, ఆలోచన. ఎప్పుడైతే చెరసాలలో ఉండి ప్రార్థించాడో, చెరసాలలో ఉండి కన్నీళ్లు కార్చాడో, చెరసాలలో ఉండి దేవుని తట్టు తిరిగాడో, చెరసాలలో దేవునికి విజ్ఞాపన చేశాడో, దేవునికి మొరపెట్టాడో, అప్పుడు దయామయుడైన దేవుడు ఏం చేశాడంట? క్షమించిన తర్వాత ఆ అష్షూరు రాజు అంట, ఎప్పుడైతే దేవుడు మనష్షేని క్షమించాడో ఆ అష్షూరు రాజు మనస్సు కూడా మార్చివేయబడి మనష్షేను తీసుకొని వెళ్ళి ఏం చేశాడంట? యూదా రాజ్యంలో నిలబెట్టించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలబెట్టిన తర్వాత ఆ మనష్షే ఏం చేశాడో తెలుసా? ఆ బలిపీఠాలన్నిటినీ తీసివేసేసాడు.
ఆ నక్షత్రాలన్నిటినీ తీసివేశాడు. బయలు దేవతలను, అష్టోరోతు దేవతలను, బలిపీఠాలన్నీ తీసివేశాడు. ఎక్కడ చూసినా ఉన్నత స్థలాలుగా నిలబెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలు జరగడానికి, యాజకులు ఇక్కడ ప్రార్థనలు చేయడానికి, లేవీలు యాజకులు అక్కడ సమాధాన బలులు అర్పించడానికి వాటినన్నిటినీ కూడా ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మనష్షే చేసిన పని ఏమో తెలుసా? తను చేసిన తప్పు మరలా చెయ్యకోకుండా, యూదా వారి చేత చేయించకుండా, ఇశ్రాయేలు వారి చేత చేయించకుండా ఏం చేశాడంట? వాటినన్నిటినీ మాన్పించి యెహోవా దేవుడే గొప్ప దేవుడని ప్రకటన చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రకటన చేసిన తర్వాత ఆ దేశం అభివృద్ధి అయిపోయింది. మనస్సే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించాడు. కీర్తనలో 68వ కీర్తన 6వ వచనం 2వ లైన్లు మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఏమంటున్నాడు అక్కడ? బంధింపబడిన వారిని విడిపించి ఏం చేస్తాడంట? ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడు మనష్యని వర్ధిల్ల చేశాడా లేదా? వర్ధిల్ల చేశాడు కదా. బంధింపబడిన వారిని, నువ్వు ఏ బంధకాలలో ఉన్నావు, నీ కుటుంబంలో, నీ హృదయము, నీ జీవితము, నీ పరిస్థితి ఏ బంధకాలలో ఉన్నాయి, ఆ బంధకాల నుంచి విడుదల కలిగించే దేవుడు ఈరోజు నీతో మనతో మాట్లాడినాడు. కనుక మనష్షే దేవునికి అయిష్టమైన పనులు, చిల్లంగితనం చేసిన వారిని, సోద చెప్తున్నటువంటి వారిని, మంత్రాలు వేస్తున్న వారిని, అంతరాలు వేస్తున్న వారిని తన దేశంలోకి తెచ్చుకొని పాపము ప్రజలకు పురిగొల్పడానికి కారకుడయ్యాడు. మరి ఈ జీవితంలో, ఈ మందిరావరణలో, పరిశుద్ధ ఆవరణంలో, దేవుని దగ్గర, పరిశుద్ధుడైన దేవుని దగ్గర, మాట్లాడగలిగిన దేవుని దగ్గర, మహిమైశ్వరము కలిగిన దేవుని దగ్గర, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గర నువ్వు ఇంకా నీ జీవితంలో, నీ కుటుంబంలో హేయమైనవి ఇంకా ఏమైనా ఉన్నాయేమో వాటిని తొలగించుకుందామా? వాటిని తీసివేద్దామా? వాటిని పారవేద్దామా? పారవేస్తేనే, తీసివేస్తేనే, వైదొలిగింప చేస్తేనే నీ కుటుంబంలో వర్ధిల్లింపచేయతనము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మోకరిద్దాము, అందరము కలిసి మోకరిద్దాము.